everyone, welcome to ET Exclusive. పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎలాంటి అప్డేట్స్ రావని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆయనున్న పొలిటికల్ బిజీ కారణంగా అవి ఆశించడం కూడా తప్పే అని వాళ్ళకి తెలుసు. కానీ ఇలాంటి సమయంలో ఓజీ నుంచి అనుకోకుండా ఓ అప్డేట్ వచ్చింది. అది చూశాక ఫ్యాన్స్ పండుగ కామన్ కదా మరి. ఇంతకీ ఏంటి అప్డేట్, దాని సారాంశం ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో 3 నెలల్లోనే ఎన్నికలుండటంతో ఆయన నుంచి సినిమా అప్డేట్స్ ఊహించడం కూడా అత్యాసే. అందుకే హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. అయితే సుజిత్ ఒక్కడే ఓజీని అంటిపెట్టుకునున్నారు. ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారు ఈయన. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజీ షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశాం అంటూ ఈ మధ్య ట్వీట్ చేశారు డివివి ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈ చిత్రం చేతులు మారింది. మరో నిర్మాణ సంస్థ తీసుకుందంటూ సడన్ గా సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. దాంతో ఫ్యాన్స్ లో కామన్ గానే కంగారొచ్చేసింది. వెంటనే ప్రొడక్షన్ రంగంలోకి దిగి అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. ఓజీ మాదే, ఎప్పటికీ మాదే. కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవటం కోసం చీతా రావటం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ గా పోస్ట్ చేశారు. హరిహర వీరమన్లు లేట్ అవటంతో బజ్ ముందులా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్. దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో ఓజీ పైనే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది పవన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఓజీలో గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు పవన్. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. ఏపీ ఎన్నికల తరువాత ఓజీ సెట్ లో పవన్ అడుగుపెట్టనున్నారు. అప్పటి వరకు ఎదురుచూపులైతే తప్పవు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు సుజిత్. ఏదేమైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ నుంచి వచ్చే మొదటి సినిమా మాత్రం ఓజీనే. మోస్ట్ అవైటెడ్ దేవర గ్లిమ్స్ వచ్చేసింది. గత వారం రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు టీజర్ ఉంటుందంటూ అంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీజర్ వచ్చేసింది. అదే స్థాయిలో ఉందా? అసలు దేవర టీజర్లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు? దేవర టీజర్ పై డీటెయిల్డ్ రివ్యూ. ఎన్టీఆర్లోని ఈ రేంజ్ మాస్ను రాజమౌళి చూపించేశాక ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి? అయినా కొరటాల శివ సాహసం చేస్తున్నారు. దేవర గ్లిమ్స్ చూశాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది. ఇదివరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది, కానీ ఇప్పుడు దేవరలో మాత్రం యూనివర్సల్ అప్పీల్ కనబడుతుంది. దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు గ్లిమ్స్ లోనూ కనిపించింది. 80 సెకండ్లలో విజువల్ పీస్ చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. టీజర్లోనే ఇలా ఉంటే రేపు సినిమా మన ఊహకే వదిలేస్తున్నారు కొరటాల. దేవర టీజర్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీక్రియేట్ చేస్తున్నారు. ఇక టీజర్ అంతా సముద్రంలోనే సాగింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. హాలీవుడ్ మాదిరి అంతా ఇంగ్లీష్లోనే కానిచ్చేశారు అనిరుద్ధ్ రవిచందర్. టెక్నికల్ వర్క్ తర్వాత దేవర టీజర్లో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయారు తారక్. యాక్షన్ పార్ట్ అద్దిరిపోయింది. అలాగే చెప్పింది ఒకే డైలాగ్ అయినా వాయిస్ లో డెప్త్ ఉంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పారు ఎన్టీఆర్. గ్లిమ్స్ లో కథేం చెప్పలేదు, జస్ట్ చిన్న ఇంట్రో చూపించారు కొరటాల శివ. మహేష్ బాబుతో చాలా మంది దర్శకులు పనిచేశారు. కానీ త్రివిక్రమ్ తో పనిచేసినప్పుడు మాత్రమే కొత్తగా మారిపోతూ ఉంటారు మహేష్. మాటల మాంత్రికుడు కూడా. సూపర్ స్టార్ పై స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటారు. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మరి ఇందులో మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేశారు? ఏ విషయాన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నారు? ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి స్పెషల్ కాంబో మహేష్ త్రివిక్రమ్. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ తో పనిచేసినప్పుడు కొత్తగా మారిపోతుంటారు మహేష్. అతడు ఖలేజాలో అప్పటి వరకు చూడని మహేష్ ని పరిచయం చేశారు త్రివిక్రమ్. అతడిలో మహేష్ పెద్దగా మాట్లాడు, సైలెంట్ గా ఉంటూనే అన్ని పనులు చేసేస్తుంటారు. ఇక ఖలేజా అయితే పూర్తిగా డిఫరెంట్. అప్పటి వరకు మహేష్ బాబుతో అంత మాట్లాడించిన దర్శకుడు మరొకరు లేరు. పూర్తిగా ఓపెన్ అయిపోయిన మహేష్ బాబుని అందులో చూపించారు. దూకుడు రావడానికి కారణం ఖలేజా అంటూ శ్రీను వైట్ల కూడా ఓ టైంలో చెప్పారంటే దాని ప్రభావం తెలుస్తుంది. గుంటూరు కారంలోనూ మహేష్ బాబును కొత్తగానే చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఈ మధ్య సోషల్ మెసేజెస్, సీరియల్ కథలు అంటూ బరువైన పాత్రలే చేస్తున్నారు మహేష్ బాబు. కానీ చాలా రోజుల తర్వాత చాలా లైటర్ క్యారెక్టర్ ని ఇందులో ప్లే చేశారు మహేష్. గుర్తెట్టుకో రమణగాడు అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్స్ అద్దిరిపోయాయి. ఆయన క్యారెక్టరైజేషన్ పై స్పెషల్ ఫోకస్ చేశారు గురూజీ. ట్రైలర్ లో మహేష్ ని చూసి ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. సింపుల్ గా బీడీ కాలుస్తూ లుంగీ లుక్ లో
పక్కా మాస్ గా కనిపిస్తున్నారు సూపర్ స్టార్. ఇలాంటి క్యారెక్టర్లో కదా మా మహేష్ ని చూడాలనుకుంటున్నాం అంటూ విజిల్స్ వేస్తున్నారు. పక్కా పండుగ సినిమాలో వస్తున్న గుంటూరు కారంలోని ఎమోషన్స్ వర్కౌట్ అయితే రేపు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలవటం ఖాయం. ఇండస్ట్రీ అంతా సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ పండక్కి సినిమాలు లేని హీరోలు మాత్రం హాయిగా షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. సంక్రాంతి హీరోలంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రం బుద్ధిగా సెట్స్ లోనే ఉన్నారు. అయితే చిరంజీవి మాత్రం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అసలు ఏ హీరో ఎక్కడున్నారు, వాళ్ళ షూటింగ్ ముచ్చట్లేంటి చూద్దాం పదండి. సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చేశారు ప్రభాస్. ప్రస్తుతం ఈయన నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయిపోయారు. కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతుంది. అలాగే మారుతి సినిమా కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా దేవర షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది. అక్కడే కొన్ని రోజులుగా కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. బాలకృష్ణ బాబీ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది. కన్నడ దర్శకుడు హర్షతో గోపిచంద్ చేస్తున్న భీమా సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇక నాగ చైతన్య చందు మొండెట్టి తండల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో జరుగుతుంది. ఈ చిత్ర టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ కరుణ కుమార్ మట్కా షూటింగ్ BHEL లో జరుగుతుంది. దేవుడి మీద సినిమా తీసినప్పుడు ఆయన కంటే పెద్దండ ఇంకేముంటుంది చెప్పండి. అందుకే హనుమాన్ టీం కూడా ఇదే నమ్ముతున్నారు. థియేటర్లు రాని రాకపోని, ఇవ్వని ఇవ్వకపోని అనుకున్న తేదీకి మేము రావడం పక్కా, హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. పైగా తాజాగా అమ్మోరు ఆదిపురుష్ టైం నుండి ఫాలో అవుతున్న సెంటిమెంట్ ను వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మరి అదేంటి? సంక్రాంతిగా వస్తున్న సినిమాల్లో హీరో పరంగా చూసుకుంటే హనుమాన్ చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఇది కూడా చాలా పెద్ద సినిమా. మీడియం రేంజ్ హీరోలకు ఏ మాత్రం తీసుకోని బడ్జెట్ తో హనుమాన్ రూపొందింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే ప్రతి టికెట్ పై ₹5 అయోధ్యకు ఇస్తామని చెప్పడంతో హనుమాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వేళ హనుమాన్ సినిమాకు తెగే ప్రతి టికెట్ పై ₹5 విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇందులో భక్తి ఉన్నా ఇది కూడా ఒక రకంగా బిజినెస్ కు బాగానే హెల్ప్ అవుతుంది. ఆ మధ్య ఆదిపురుష్ విడుదల సమయంలో ఓ సీట్ ను హనుమాన్ కోసం ఉంచాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఆదిపురుష్ హనుమాన్ సీట్ బానే వైరల్ అయింది. థియేటర్లలో ఫోటో పెట్టి పూజలు కూడా చేశారు. అప్పట్లో అమ్మోరు సినిమా ఆడుతున్న థియేటర్స్ బయట హుండీ పెట్టారు. అమ్మోరు విగ్రహాన్ని ఉంచారు. ఇలా ఏదైనా దేవుడి సినిమా చేసినప్పుడు ప్రమోషన్ కరెక్ట్ గా జనాల్లోకి తీసుకువెళ్లాలి. మరిప్పుడు హనుమాన్ టీం తీసుకున్న ₹5 విరాళం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మామూలు టైం కంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు నాగార్జునకు 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అదేంటో మరి పండుగ పేరు చెప్పగానే శివాలెత్తిపోతూ ఉంటారు ఈ సీనియర్ హీరో. పైగా ఆయన సినిమాల బిజినెస్ కు సైతం అలాగే రెక్కలొచ్చేస్తుంటాయి. తాజాగా నాసామి రంగాకు ఇదే జరుగుతోంది. పొంగల్ కు ఇన్ని సినిమాలున్నా నాగార్జున ధైర్యం ఏంటి? కొన్నేళ్లుగా నాగార్జున కెరీర్ ఊహించినట్లుగా లేదనేది వాస్తవం. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన, ఆ తర్వాత బంగారాజు మినహాయిస్తే నాకు కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలైతే రావట్లేదు. దేవదాస్, ఘోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి మూవీస్ వచ్చాయి పోయాయి, కానీ ఒక్కటి కూడా నిలబడలేదు. గోస్ట్, వైల్డ్ డాగ్ అయితే మినిమం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేదు. సోగ్గాడే చిన్ని నాయన అయినా దాని సీక్వెల్ గా వచ్చిన బంగారాజు అయినా రెండూ సంక్రాంతికే వచ్చి విజయాలు అందుకున్నాయి. పండక్కి కాకుండా వేరే టైంలో వచ్చిన నాగార్జున సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఈ సీనియర్ హీరో పుంజుకోవడం కష్టమే అనుకుంటున్న తరుణంలో నాసామి రంగా అంటూ మళ్లీ పండక్కే వచ్చేస్తున్నారు. పండగ సినిమాల్లో లిమిటెడ్ బడ్జెట్ లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమా ఇదే. పైగా పండగ సినిమాల్లో చివర్లో వచ్చే సినిమా ఇదే. గత సంక్రాంతులకు నాగార్జున ట్రాక్ రికార్డ్ దృష్టిలో ఉంచుకొని బయర్లు ఈ సినిమాను మంచి రేట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాక్ బాగా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున నాసామి రంగా అనిపించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరోసారి మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.